మేము చేసే కొత్త వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను మీకు మోటో G31 అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. సో నాకు బాక్స్ అయితే ఇలా వచ్చిందండి. సో మనకి బాక్స్ ఓపెన్ చేయగానే దాంట్లో బిల్లు అలాగే మోటో G31 బాక్స్ కూడా వచ్చేసింది మనకి. సో బాక్స్ చూసుకుంటే మనకి ఆ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, మోటోరోలా లోగోతోని కూడా మనకి కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ పైన చూసుకుంటే మోటోరోలా లోగో అలాగే మోటో G31 కూడా మెన్షన్ చేశారు. సో సైడ్లోకి చూసుకుంటే మనకి మోటోరోలా ఇచ్చారు, అలాగే సీల్స్ ఉన్నాయి. రెండు సెక్యూర్ సీల్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్ ఆర్డర్ వాళ్ళకి సంబంధించింది ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో అలాగే సైడ్లోకి చూసుకున్నట్టయితే మనకి దాని గురించి ఇవ్వడం జరిగింది. అలాగే కింద మోటో అలాగే డాల్బీ అట్మాస్ కూడా దీంట్లో ఉన్నదని మనకి వీళ్ళు ప్రింట్ చేయడం జరిగింది. అలాగే రీసైకిల్ లోగో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ సీల్ చూసుకోవచ్చు. అలాగే motorola.com. సో ఇక్కడ ఎంఆర్పి చూసుకుంటే మనకి 14,999, బట్ మనకి ఇది 13,000కి అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీ దగ్గర SBI కార్డు ఉంటే మనకి 750 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా మనకి వస్తుంది. సో ఒకసారి అయితే నేను సీల్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో సీల్ అయితే వీళ్ళు పక్కగా వేశారు, కంప్లీట్గా వాళ్ళ బ్రాండ్ లోగోతోని మనకి సీల్ అనేది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా మనకి ట్యాంపరింగ్ అనేది ఒకవేళ ఉంటే మనకి ఈజీగా గుర్తుపట్టడం కోసం వీళ్ళు బ్రాండ్ స్టిక్కర్ వేయడం జరిగింది. సో ఒకసారి అయితే తీసి చూసేద్దాం మనం. సో మనకి మెయిన్గా ఇది మనకి బడ్జెట్ ఫోన్ అండి. మనకి నార్మల్గా ఈ ప్రైస్ రేంజ్లో అంటే బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అంటే నార్మల్ యూసేజ్కి. సో హెవీ యూజర్స్కి అయితే మనకి అంటే కంపేర్ టు ఫ్లాగ్షిప్తోనైతే దీన్ని కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా లో ఉంటుందండి. లో బడ్జెట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ పైన చూసుకోవచ్చు మనకి మోటో G31 అలాగే ఒక స్టిక్కర్ కూడా ఇచ్చారు డిస్ప్లేకి, మనకి ఏ ప్రాబ్లం లేకుండా. సో మనకి ఏంటంటే మామూలుగా అయితే కొన్ని మొబైల్స్కి అయితే మనకి స్టిక్కర్ వస్తుంది, బట్ వీళ్ళైతే ప్రింటెడ్ స్టిక్కర్ ఇచ్చారు మోటో G31 అని. అలాగే బ్రిలియంట్ 6.26 సెంటీమీటర్ OLED డిస్ప్లే అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే 50 మెగాపిక్సెల్ కెమెరా సిస్టమ్ అని కూడా ఇచ్చారు. అలాగే 5000 mAh బ్యాటరీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కింద మోటోరోలా అని మనం చూసుకోవచ్చు. అలాగే వీళ్ళు ఒక మనకి పౌచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బాక్స్లో చూసుకుంటే మనకి సిమ్ ఎజెక్టర్ ఇచ్చారు. సో మనకి కామన్గా తెలిసింది కదా, సిమ్ ఎజెక్టర్ అయితే మనకి ఎవ్రీ బ్రాండెడ్ బాక్స్లో మనకి ఇదైతే కంపల్సరీగా ఉంటుంది. మనకి ఇక్కడ ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ ఛార్జర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనకి ఫ్లాగ్షిప్ ఫోన్లోనైతే మనకి ఛార్జర్ అయితే ఉండదు. అలాగే ఒక బుక్ మెటీరియల్ కూడా ఇచ్చారు. సో మీకు వీలుంటే చదువుకోండి, లేదంటే పక్కకు పడేయండి. సో దాంట్లో గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి 20 వాట్స్ ఛార్జర్ అండి. మనకి 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో మనకి చూసుకోవచ్చు ఛార్జర్ క్వాలిటీ అయితే బాగానే ఉందండి. సో మనకి 20 వాట్స్ అంటే బెటర్ ఇప్పుడు, ఎందుకంటే ఫ్లాగ్షిప్ మొబైల్స్తోనైతే వాళ్ళు ఏదేదో రీజన్ చెప్పుకుంటూ అన్నీ తీసేశారు. ఓన్లీ మొబైల్ అండ్ జస్ట్ కేబుల్ ఇస్తున్నారు. సో వీళ్ళు మనకి అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బడ్జెట్ ఫోన్లో మనకి అడాప్టర్ అనేది వస్తుంది, మనకి సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు. సో మనకి 20 వాట్స్ అంటే ఈజీగా మనకి ఒక 1.5 అవర్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. అంటే 5000 mAh కాబట్టి 1.5 అవర్ టు 2 అవర్స్ పడుతుంది మేబీ. సో ఇక్కడ మనకి బాక్స్లో మళ్ళీ మనకి చూసుకుంటే కేబుల్ కూడా ఇచ్చారు. USB-A టైప్ టు టైప్ C కేబుల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కేబుల్ అయితే మనకి చాలా క్వాలిటీగా ఉందండి. సో మనకి చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఒక స్టిక్కర్ కూడా వీళ్ళు ఒక ప్లాస్టిక్ ర్యాప్ అయితే చేశారు. సో ఒకసారి అయితే నేను దాన్ని చూపిస్తాను. సో మనకి క్వాలిటీ అయితే వీళ్ళు చాలా బాగానే మెయింటైన్ చేశారండి. అంతే లో బడ్జెట్లో మనకి ఇంత టైప్ Cతోని రావడం అంటే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే టైప్ C అనేది మనకి ఫాస్ట్ ఛార్జ్ చేస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో అన్ని టైప్ Cనే మనకి రావడం జరుగుతుంది. సో అంతకుముందు మనకు మైక్రో USB ఉండే, సో దాన్ని తీసేసి యూనివర్సల్ తీసేసి ఇప్పుడు మనకు టైప్ C ఇచ్చారు. సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సో ఒకసారి అయితే నేను ఛార్జర్ పెట్టి చూపిస్తాను. సో ఛార్జర్స్కి మనకి టైప్ A వచ్చిందండి. సో ఇది టైప్ A మనకి. సో టైప్ A నుంచి మనం టైప్ C తీసుకొని దాన్ని మొబైల్కి కనెక్ట్ చేయడమే. సో మొబైల్కి కనెక్ట్ చేసేసి మనం ఛార్జ్ చేసుకోవడం జరుగుతుంది. సో అలాగే ఈ కేబుల్ మనకి సిస్టమ్స్ కానీ లేకపోతే ఇంకా ల్యాప్టాప్ కానీ పెట్టుకొని డేటా కూడా మనం కాపీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కేబుల్ వచ్చేసి కేబుల్ అయితే స్టాండర్డ్గా ఉందండి. వీళ్ళు క్వాలిటీ అయితే స్టాండర్డ్గా మెయింటైన్ చేశారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి టైప్ C కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దీనికి పెట్టేయచ్చు. సో అలాగే చూసుకుంటే మనకి ఫోన్ని చూసుకుందాం ఒకసారి అయితే. ఫోన్ని చూసుకుంటే మనకి చెప్పాను కదా పౌచ్ అయితే ఇచ్చారు మనకి. సో పౌచ్ చూసుకుంటే మనకి పౌచ్ అనేది చాలా క్వాలిటీ ఉందండి.
సో ఇప్పుడు అన్ని మొబైల్స్కి మామూలుగా వన్ ప్లస్ కానీ ఒప్పో కానీ వీటికన్నిటికీ ఈ ప్లాస్టిక్ది అయితే ఇస్తున్నారు, రబ్బర్ది. సో ప్లాస్టిక్ అది రబ్బర్ది. సో మనకి చాలా బాగుంటుంది. బట్ ఇది కొన్ని రోజులకి మనకి ఎల్లోయిష్ అయిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో కొందరు ఉంచుకునే వాళ్ళు ఉంచుకుంటారు, లేదంటే వేరే బ్రాండ్స్ బ్లాక్ కానీ ఇంకేదైనా డిజైన్ కానీ తీసుకోవడం జరుగుతుంది. సో మనకు సైడ్లోకి చూసుకున్నట్టయితే వెనుకకు చూసుకుందాం ఒకసారి. వెనుకకు చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్గా రేర్ కెమెరా ఇచ్చారు. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ డెప్త్, అలాగే 2 మెగాపిక్సెల్ది మ్యాక్రో ఇచ్చారు. అలాగే సైడ్లో చూసుకున్నట్టే మనకి వాల్యూమ్ బటన్, అలాగే పవర్ బటన్ కూడా ఇచ్చారు. సో మనకి కింద చూసుకున్నట్టయితే మనకి అలాగే టైప్ సి ఛార్జర్, అలాగే మనకి కింద స్పీకర్ కూడా ఇచ్చారు, మనకి చూసుకోవచ్చు. ఓన్లీ సింగిల్ స్పీకర్ అండి ఇది, స్టీరియో స్పీకర్ అయితే కాదు. ఒక మైక్ కూడా ఇచ్చారు. సో ఒకసారి ర్యాప్ చేసేసి చూద్దాం మనం ఈ ప్లాస్టిక్ దాన్ని. సో మనకి కవర్ అయితే ఏమి ఇవ్వలేరు, అంటే ప్రొటెక్షన్ కవర్ అయితే ఏం లేదు, ప్రొటెక్షన్ గ్లాస్ కూడా ఏం లేదు. సో మనకి సెల్ఫీ కెమెరా కూడా ఇచ్చారు. సో ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 13 మెగాపిక్సెల్ అండి. సో మనం ఒకసారి అయితే ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేసి చూడగానే మనకి మోటరోలా లోగో వచ్చేసింది, కింద పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని ఉంది. సో ఇది వచ్చేసి మనకి క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ అండి, అంటే నియర్ టు స్టాక్ ఆండ్రాయిడ్. సో మనకి బ్లోట్వేర్ కానీ యాడ్స్ కానీ ఉండవు. సో ఇప్పుడు ఎంఐ కానీ ఒప్పో కానీ తీసుకుంటే, ఈవెన్ శాంసంగ్లో కూడా మనకి ఇంత బడ్జెట్ ఫోన్లకి మనకి యాడ్స్ లేకపోతే బ్లోట్వేర్ అనేది రావడం జరుగుతుంది. సో అది మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే చాలామందికి యాడ్స్ రావడం వల్ల ఏదేదో అనుకుంటారు. సో దానితోనైతే ఇటువంటి ప్రాబ్లం ఏం లేదు. సో ఆన్ చేయగానే మనకి ఇక్కడ హలో అని వచ్చేసిందండి, కింద మనకి చూసుకోవచ్చు. ఒకసారి అయితే సెటప్ చేసే ముందు మెయిన్గా మనకి సిమ్ వేయమని అడుగుతుంది, ఒకసారి చూసుకోవచ్చు మనకి. సో కనెక్ట్ టు మొబైల్ నెట్వర్క్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకి సైడ్లోకి అయితే మనకి సిమ్ ట్రే ఉంటుందండి. సో దాన్ని మనం జస్ట్ మనకి సిమ్ ఎజెక్టర్ ఇచ్చారు కదా, సో దాంతో మనం తీసి దాంట్లో సిమ్ వేసుకోవడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి డ్యూయల్ సిమ్ లాగా వర్క్ చేస్తుంది. ఇంకోటి వచ్చేసి మనకి హైబ్రిడ్ సిమ్ అండి, అంటే ఒకవేళ మీరు సెకండ్ సిమ్ వేసుకోవచ్చు, లేదంటే మెమరీ కార్డ్ వేసుకొని మనకి స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నేను 4GB ప్లస్ 64GB వేరియంట్లో తీసుకున్నానండి. సో మనకి ఇది 66GB అలాగే 128GB వేరియంట్లో కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో మనకి ఇది వచ్చేసి మెయిన్గా ప్రాసెసర్ వచ్చేసి మనకి మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ అండి ఇది. సో మనకి డిస్ప్లే అయితే సూపర్ ఫుల్ హెచ్డి ప్లస్ అమోలెడ్ డిస్ప్లే అండి ఇది మనకి. సో ఒకసారి అయితే సెటప్లో మనకి చూసుకున్నట్టయితే ఇవన్నీ అడుగుతాయి మనకి ఈ సెటప్లో. సో సెటప్లో మనకి ఒకవేళ అవసరం ఉంటే, లేదంటే యాక్సెప్ట్ కొట్టేస్తే సరిపోతుంది. సో ప్రైవసీ, సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి వాటి గురించి ఉంటుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకి కంపల్సరీ ఆ మెయిల్ ఐడి అడుగుతుంది. ఒకవేళ మీ దగ్గర మెయిల్ ఐడి లేకున్నట్టయితే కింద మనకి స్కిప్ ఆప్షన్ అనేది ఉంటుంది, మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఒకవేళ మీరు తర్వాత కూడా చేసుకోవాలనుకుంటే స్కిప్ ఆప్షన్ నొక్కేస్తే సరిపోతుంది. స్కిప్ ఆప్షన్ నొక్కేసి మామూలుగా సెటప్ అయితే చేసేసుకోవచ్చు మనకి. సో దాని తర్వాత మనకి లాక్ అడుగుతుంది, పిన్ పెట్టుకోవాలి అని అడుగుతుంది. సో అవన్నీ మనకి నెక్స్ట్ ఆప్షన్లో మనకి వచ్చేస్తాయి. ఇక్కడ మనకి అన్నీ యాక్సెప్ట్ కొట్టేసేయండి, తర్వాత లాక్ను ఫింగర్ ప్రింట్ పెట్టేసుకున్న తర్వాత మనకి ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నావిగేషన్ గురించి అడుగుతుంది, మీకు నెక్స్ట్ కూడా చెప్తాను మీకు నేను. సో నావిగేషన్ అంటే మనకి కింద 3 బటన్స్ ఉంటాయి కదా, సో అవి మనకు అవసరం ఉందా లేదా అనేది ఇక్కడ మనకి అడుగుతుంది. మనకి ఒకటి 3 బటన్ హోమ్ బటన్ కావాలా, లేకపోతే నార్మల్గా నావిగేషన్ డైరెక్ట్ నావిగేషన్ది కావాలని అడుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి గెస్చర్ నావిగేషన్, అలాగే 3 బటన్ నావిగేషన్. సో మనకి ఏ సెలెక్ట్ చేసుకుంటే అది ఈజీగా ఉంటుంది. అంటే కొంతమందికి ఈజీగా ఉండడం కోసం గెస్చర్ నావిగేషన్ యూజ్ చేస్తారు, లేదంటే కొంతమందికి తెలియక పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే 3 బటన్ నావిగేషన్ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఒకసారి అయితే మొబైల్ అయితే చూసుకోవచ్చు. మనకి ఫుల్ హెచ్డి ప్లస్ 6.4 ఇంచెస్ AMOLED స్క్రీన్ అండి. ఇది మనకి 60 హెర్ట్జ్తో పనిచేస్తుంది మనకి, అంటే 90 కానీ 120 హెర్ట్జ్ అయితే దీంట్లో రిఫ్రెష్ రేట్ అయితే లేదు, ఎందుకంటే ఇది నార్మల్ బడ్జెట్ ఫోన్, అది కూడా గుర్తుంచుకోవచ్చు. సో నార్మల్ బడ్జెట్ ఫోన్ అంటే మీరు మామూలు గేమ్లు కూడా ఆడుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ మనకి ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఒకసారి మెయిన్గా సెటప్ చూసుకున్నట్టయితే మనకి మామూలుగా ఇలా వచ్చేస్తుంది మనకు ఫోన్ ఓపెన్ చేయగానే. సో ఒకసారి మనం సైడ్లో పైన వెళ్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే చూసుకోవచ్చు. మనకి టార్చ్ కానీ, డూ నాట్ డిస్టర్బ్ కానీ, అలాగే ఆటో రొటేట్ కానీ, హాట్స్పాట్ కానీ, ఇక్కడ మనకి డాల్బీ అట్మాస్ ఆడియో కూడా ఇచ్చారు, అలాగే సిస్టమ్ అప్డేట్ కానీ, నైట్ లైట్ కానీ, బ్యాటరీ సేవర్ కానీ అన్నీ మనకి డ్రాయర్లో ఉండడం జరుగుతుంది. సో ఒకవేళ మనం సెట్టింగ్స్కి వెళ్ళినట్టయితే మనకి మామూలుగా సెట్టింగ్స్లో మనకి చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ 11తో రన్ అవుతుందండి మనకి. సో ఆండ్రాయిడ్ 11తోనే మనకి రన్ అవ్వడం జరుగుతుంది. అలాగే మనకి డిస్ప్లే చూసుకున్నట్టయితే ఒకసారి చూసుకుందాం. మనం డిస్ప్లే చూసుకున్నట్టయితే దీంట్లో
బ్రైట్నెస్ లెవెల్ 77% ఉందండి, ఈజీగా ఆన్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ డార్క్ థీమ్ కూడా ఉంది, అంటే ప్యూర్ డార్క్ అయితే నాకైతే అనిపించట్లేదండి. సో నార్మల్ డార్క్ థీమ్ అయితే మనకి కొంచెం ఏంది మనకు ఉంటుంది కదా, సో ప్యూర్ బ్లాక్ కాకుండా కొంచెం గ్రేయిష్ ఆ టైప్లో. అలాగే ఈ బ్రైట్నెస్ లెవెల్ వచ్చేసి మనకి 100%. సో మనకి బ్రైట్నెస్ ఓకే అండి, సన్లైట్లో కూడా బాగానే ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇది వచ్చేసి మనకి 700 నిట్స్తో వస్తుంది. సో ఇక్కడ మనకి డిస్ప్లే పైన బ్లింక్ వస్తుంది, అది మేము ఫోన్ ప్రాబ్లం కాదండి, జస్ట్ మనం వీడియో తీస్తున్నప్పుడు కెమెరా బ్లింక్ అవుతుంది, అంతకు మించి ఇంకేం లేదు. ఫోన్ అయితే చాలా బాగుంది, సో మీరేం కంగారు పడకండి, మళ్ళీ కామెంట్లో అడుగుతుంటారు కదా, సో అందుకే నేను ముందే చెప్తున్నాను. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు, కింద మనకి అడ్వాన్స్లోకి వెళ్ళినట్టయితే ఫుల్ స్క్రీన్ అని ఉంటుంది. మనకి ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది, ఇక్కడ మనకి సెల్ఫీ కెమెరా ఉంది కదా పైన, ఫ్రంట్ కెమెరా. సో దానికి మా యాప్స్ అనేది మొత్తం కవర్ అయిపోతుంది అని చెప్తారండి, కొన్ని కవర్ అవుతాయి, కొన్ని కవర్ కావు. అలాగే మనకి డిస్ప్లే దీని గురించి చూసుకున్నట్టయితే మీరు న్యాచురల్గా పెట్టుకుంటే న్యాచురల్గా ఉంటుంది, లేకపోతే సాచురేట్ పెట్టుకుంటే మనకి బ్రైట్నెస్ కానీ పీక్లో ఉంటుంది. సో అలాగే మనం ఒకవేళ స్టోరేజ్కి చూసుకున్నట్టయితే మనకి స్టోరేజ్లో చూసుకోవచ్చు, మనకి స్టోరేజ్ వచ్చేసి నేను చెప్పాను కదా 64 GB అండి, ఇది మనకి 17.86 GB ఆల్రెడీ మనకి ఓఎస్కి ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్కి ఆండ్రాయిడ్ 11కి తీసుకుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు 16 GB అనేది. సో పైన మళ్ళీ అదర్ యాప్స్కి 1.5 GB, సో అలా వచ్చేసి మనకి 17.86 GB తీసుకోవడం జరిగింది. సో స్టోరేజ్ ఇది నార్మల్ యూసేజ్కి అయితే చాలా బాగుంటుందండి, బడ్జెట్ ఫోన్ కాబట్టి. లో బడ్జెట్ ఫోన్లో అయితే చాలా అంటే చాలా బెటర్, అంటే బిలో 15,000. సో అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్స్లో చూసుకున్నట్టయితే మనకి సిస్టమ్ అప్డేట్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. సో ఇది వచ్చేసి నేను ఫిబ్రవరిలో పర్చేస్ చేస్తాను, అప్పటికి నాకు జనవరి ప్యాచ్ వచ్చింది మనకి, సెక్యూరిటీ ప్యాచ్. సో మనకి స్టాక్ ఆండ్రాయిడ్ కాబట్టి మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్కి అయితే ఇబ్బంది లేదండి, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఎప్పుడు మనకి అందుతూనే ఉంటాయి ఈజీగా, ఎందుకంటే గూగుల్ అనేది వాళ్ళ ఓఎస్ కానీ తీసుకుంటే చాలా మంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీళ్ళు. సో అలాగే చెప్పాను కదా మీకు గెస్చర్స్ గురించి. సో గెస్చర్స్ వచ్చేసి మనకి గెస్చర్ నావిగేషన్ ఉంటుంది, అలాగే 3 బటన్ నావిగేషన్ కొట్టగానే ఇక్కడ మనకి కింద చూసుకోవచ్చు, మనకి బ్యాక్ కానీ అలాగే రీసెంట్ యాప్స్ కానీ అలాగే హోమ్ బటన్ వస్తుంది. అలాగే గెస్చర్ నావిగేషన్లో మనకి ఇటువంటిది ఏం రాదు, సో మనకి స్వైప్ చేసుకోవడానికి ఇట్లా ఈజీగా ఉంటుంది. సో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, కొంతమందికి హోమ్ బటన్ ఈజీగా ఉంటుంది. సో అలా మనకి ఆ గెస్చర్ నావిగేషన్ అనేది అయితే ఉపయోగపడుతుంది. సో ఫోన్ అయితే మనకి నార్మల్గా చాలా బాగుందండి, ఎందుకంటే లో బడ్జెట్ ఫోన్ కాబట్టి మీకు రిఫ్రెష్ రేట్కి అయితే మనకి గేమ్స్కి అయితే ఓకే, హై ఎండ్ గేమ్స్ అయితే మనకి ఆడకుండా అంతేముండదు, ఆడుకోవచ్చు, అటువంటిది ఏం లేదు. డిస్ప్లే అయితే చాలా బాగుంది, ఇంకా మీకు సౌండ్ కానీ లేకపోతే కెమెరా కానీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి దాంట్లోనైతే నేను మీకు ఫుల్గా కవర్ చేస్తాను మిగతా ఏవైనా కానీ. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు యాప్స్ అయితే మనకి ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే మనకి క్రెడ్ కానీ ఇలా వచ్చాయి. సో మామూలుగా అవేం పెద్ద హార్మ్ చేసే యాప్స్ కావు, డైలీ హంట్ కూడా ఇచ్చారు వీళ్ళు మనకి. సో ఒకవేళ మీకు అవసరం ఉంటే ఉంచుకోవచ్చు, లేదంటే అన్ఇన్స్టాల్ చేసుకోవడం బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ యాప్స్ అయితే ఏమి ఇవ్వలేదు మనకి, బ్లోట్వేర్ అనేది అస్సలు లేదు, యాడ్స్ కూడా ఏం రాకపోదు. సో నీట్ మనకి స్టాక్ ఆండ్రాయిడ్, అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే నియర్ టు స్టాక్ ఆండ్రాయిడ్ అని చెప్తున్నారు, అంటే ఫుల్గా స్టాక్ ఆండ్రాయిడ్ కాదు, బట్ నియర్ టు స్టాక్ ఆండ్రాయిడ్ అని వీళ్ళు మోటరోలా వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మీకు బడ్జెట్లో ఒకవేళ మొబైల్కు తీసుకోవాలంటే ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎంఐ కాకుండా ఇంకేం వేరే ఓప్పో కాకుండా తీసుకోవాలంటే ఈ మోటో G31 అనేది బెస్ట్ అనేది నా ఒపీనియన్ అండి. సో చూసారు కదా, ఇది ఫ్రెండ్స్ మోటో G31 అన్బాక్సింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. థ్యాంక్ యూ.